వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ అయిపోతుందంటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. అలాంటిది ఏకంగా మీ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుందని తెలిస్తే అవును, ఇప్పుడు సరిగ్గా ఇదే జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల వాడకం పైన సరికొత్త రూల్స్ ను పట్టుకొచ్చింది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా కొత్త నిబంధనలను కఠినతరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం చెప్పినటువంటి ఆ ఒక్క పనిని గనుక మీరు 30 రోజుల్లో చేయకపోతే మీ వంటింట్లో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు శాశ్వతంగా తాళం పడ్డం ఖాయంగా కనిపిస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత సడన్ గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అన్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే నిజానికి ఈ నిర్ణయం వెనుక ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య నడుస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు పెద్ద బ్రేక్ పడింది. విదేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం భారత్ కు భారంగా మారుతుంది. దీంతో దేశంలో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలను, ఇస్తున్నటువంటి సబ్సిడీలను ఆచితూచి వాడాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి డబుల్ గ్యాస్ కనెక్షన్ల పైన కన్నేసింది. ఎక్కడైతే గ్యాస్ దుర్వినియోగం అవుతుందో అక్కడ కత్తెర వేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది. చాలా కుటుంబాలలో భార్యాభర్తలు, పిల్లలు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఒకే వంటగదిని కూడా వాడుతూ ఉంటారు. కానీ అత్యవసరాల కోసం లేదా సబ్సిడీల కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పేరు పైన గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాడిస్తూ ఉంటారు. ఇకపైన ఇలాంటి ఆటలు సాగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే వంటగదిని పంచుకునేటువంటి కుటుంబానికి కేవలం ఒకే ఒక్క ఎల్పిజి కనెక్షన్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కనెక్షన్లు ఒకే అడ్రస్ల పైన ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్రం. అలాగే నగరాల్లో చాలా మంది ఇళ్లకు ఇప్పుడు పైపుడు నేచురల్ గ్యాస్ కనెక్షన్లు కూడా వచ్చేసాయి. నేరుగా పైపుల ద్వారానే వంట గ్యాస్ అందుతుంది. అయినా సరే చాలా మంది సేఫ్టీ కోసం అంటూ కూడా పాత ఎల్పిజి సిలిండర్ కనెక్షన్లను కూడా ఉంచేసుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిపైన కూడా గట్టిగా ఫోకస్ పెట్టింది. మీ ఇంట్లో ఆల్రెడీ పైపుడు గ్యాస్ కనెక్షన్ ఉంటే అదనంగా ఉన్నటువంటి ఎల్పిజి కనెక్షన్ ను కేవలం 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా వదిలేసుకోవాలి. మీ అంతటా మీరే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సరెండర్ చేయాలి. అలా కాకుండా దాచాలని చూస్తే మాత్రం గడువు ముగిసిన వెంటనే మీ గ్యాస్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేస్తారు. ఏదేమైనా గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు సబ్సిడీలు నిజమైనటువంటి లబ్ధిదారులకి అందేలా కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి రూల్స్ మారాయి. ఇకపైన మనం కూడా మారకపోతే ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాలి. మీ ఇంట్లో కూడా ఇలాంటి అదనపు కనెక్షన్లు ఉంటే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకుండా 30 రోజుల్లోగా గ్యాస్ ఆఫీస్ కు వెళ్లి సరెండర్ చేయడం మంచిది. లేదంటే మాత్రం వంటింట్లో గ్యాస్ మంట వెలగడం కష్టమే మరి.